అనగనగా ఒక ఊరిలో అని కల్పించుకున్న కథ కాదు. ఈ మాట చెబుతున్నది సమస్త మానవాళి వారి ఆత్మలకు జీవమునిస్తూ బ్రతికిస్తున్న యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నాడు. నిజమే, ఈ లోకంలో మనం గమనిస్తే ఈ మాట ఎవరు కూడా మనకు చెప్పలేదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మానవులందరికీ మరణం ఉంది. కుల మత భేదము అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు అని ఈ లోకములో ప్రతి మానవుడు మనకు చెప్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణము తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆ జీవితము ఎటుదో ఆయన మాట్లాడతాడు. అదే ప్రకటన గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉన్నది. పిరికితనపు ఆత్మ కలిగిన వారు, అసహ్యంగా జీవించేవారు, వ్యభిచారులు వారందరూ కూడా అగ్నిగుండములో పారవేయబడుదురు, అది రెండవ మరణము అంటాడు.